Good morning, students. Today we are going to learn about how to using intent filters. సో ఇంటెంట్ ఫిల్టర్స్ అనే వాటిని ఏ విధంగా యూజ్ చేస్తాము, వాటి పర్పస్ ఏంటి, అందులో అసలు ఏ కాంపోనెంట్స్ ఉంటాయి, ఏ కాంపోనెంట్స్ని దాన్ని యూజ్ చేస్తారు, ఏ విధంగా యూజ్ చేస్తారు అని చెప్పేసి ఓకే అదేంటో చూద్దాం. In Android, an intent filter is a component used to declare the capabilities of a particular component. సో ఒక పర్టికులర్ కాంపోనెంట్ యొక్క క్యాపబిలిటీస్ని డిక్లేర్ చేయడానికి మనం ఉపయోగించే ఒక పార్ట్ని ఏమంటారంటే ఇంటెంట్ ఫిల్టర్ అంటారు. ఆ క్యాపబిలిటీస్ దేనికి మనం డిక్లేర్ చేస్తామంటే యాక్టివిటీకి కానీ, సర్వీస్కి కానీ, బ్రాడ్కాస్ట్ రిసీవర్కి కానీ అప్లై చేస్తాం. సో మూడింటికన్నా అప్లై చేయొచ్చు, ఎనీ వన్ ఆఫ్ దిస్. ఓకే, మన యాప్లో ఇట్ అలౌస్ యువర్ యాప్ టు స్పెసిఫై విచ్ టైప్ ఆఫ్ ఇంటెంట్స్ ఇట్ కెన్ హ్యాండిల్. సో ఇదేంటంటే మన యాప్లో ఎలాంటి టైప్ ఆఫ్ ఇంటెంట్స్ హ్యాండిల్ అవుతాయి అన్నది కూడా మనం డిఫైన్ చేస్తాం అనమాట ఇందులో. ఇట్స్ ఆల్సో డిఫైన్స్ ద కండిషన్ అండర్ విచ్ ద కాంపోనెంట్స్ కెన్ బి యాక్టివేటెడ్ టు రెస్పాండ్ టు ఇన్కమింగ్ ఇంటెంట్స్ ఫ్రమ్ అదర్ యాప్స్ ఆర్ సిస్టమ్ ఈవెంట్స్. సో సిస్టమ్ ఈవెంట్స్ అక్కడ అయినప్పుడు కానీ, లేకపోతే అదర్ యాప్స్ నుంచి వచ్చే ఇంటెంట్స్ ద్వారా కానీ వాటికి ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలన్నది కూడా ఈ ఇంటెంట్ ఫిల్టర్స్లో మనం రాయడం జరుగుతుంది. ఓకే, intent filters are specified in the Android manifest.xml file of your app and play a crucial role in enabling communication between different components of an apps. సో మన యాప్స్లో డిఫరెంట్ యాప్స్ ఉంటాయి, వాటి మధ్యలో కమ్యూనికేషన్ అనేది బిల్డ్ అవ్వడం కోసం ఈ ఇంటెంట్ ఫిల్టర్స్ని ఎక్కడ స్పెసిఫై చేస్తామంటే మేనిఫెస్ట్ ఫైల్లో స్పెసిఫై చేస్తాం. ఆల్రెడీ లాస్ట్ సెషన్లో చెప్పుకున్నాం మేనిఫెస్ట్ ఫైల్. ఆ మేనిఫెస్ట్ ఫైల్లో దాన్ని ఇచ్చేస్తాం అనమాట. దానికి సంబంధించి చిన్న డయాగ్రామ్ చూడండి. అప్లికేషను, అందులో ఇంటెంట్, యాక్షను, కేటగిరీ, డేటా. సో ఆ ఇంటెంట్ అనేది ఆ సిస్టమ్ ఈవెంట్కి ఏ విధంగా ఇది అవుతుంది, యాక్టివిటీ 24కి, యాక్టివిటీ 41కి. సో అనే దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ ఉంటాయి. దానికి చిన్న కింద ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు చూడండి. ద అప్పర్ డయాగ్రామ్ షోస్ ద లేఅవుట్ ప్రెజెంటేషన్ హౌ ద ఇంటెంట్ అండ్ ఇంటెంట్ ఫిల్టర్ వర్క్స్. సో ఇంటెంట్ అండ్ ఇంటెంట్ ఫిల్టర్స్ అనేవి ఏ విధంగా వర్క్ అవుతాయి అనడానికి పైన ఉన్న ఎగ్జాంపుల్ అనేది ఒక యూజ్ కేస్ అనమాట. సో లెట్స్ అండర్స్టాండ్ అప్లికేషన్ 2 అండ్ అప్లికేషన్ 4 హ్యాస్ డిఫైన్డ్ సమ్ స్టెప్స్ ఆఫ్ రూల్స్ ఇన్ ద ఇంటెంట్ ఫిల్టర్స్. సో అప్లికేషన్ 2కి, అప్లికేషన్ 4కి కొన్ని ఇంటెంట్ ఫిల్టర్స్ ఉపయోగించుకొని రాసాం, కొన్ని రూల్స్ అనేది అప్లై చేసాం. సో నో అనదర్ అప్లికేషన్ 1 హ్యాస్ సమ్ డేటా లైక్ పీడిఎఫ్ ఫైల్ అండ్ వాంట్స్ టు ఓపెన్ ఇట్. సో అప్లికేషన్ 1 అనేది ఏం చేస్తుంది, ఇక్కడ ఏదో డేటా ఉంది దాని దగ్గర, పీడిఎఫ్ ఫైల్, దాన్ని ఓపెన్ చేద్దాం అనుకుంటుంది, వాంట్స్ టు ఓపెన్ ఇట్. సో ఇట్ క్యాన్ జస్ట్ పాస్ డేటా ఇన్ ఇంటెంట్ విత్ ద సెట్ ఆఫ్ యాక్షన్ కేటగిరీ డేటా. సో ఓపెన్ చేద్దాం అనుకుంటుంది కాబట్టి ఆ డేటాని ఇంటెంట్కి పాస్ చేసి ఏ విధంగా పాస్ చేస్తుంది అంటే సెట్ ఆఫ్ యాక్షన్ కేటగిరీ డేటా. సో ఈ సెట్ ఆఫ్ 3 యాట్రిబ్యూట్స్ రూపంలో దానికి సెండ్ చేస్తుంది అనమాట. సో సెండ్ చేసిన తర్వాత నౌ ఆండ్రాయిడ్ సిస్టమ్ విల్ సెర్చ్ ఫర్ ద సేమ్ ఇన్ ద సిస్టమ్ టు విచ్ ద అప్లికేషన్ హ్యాస్ కాన్ఫిగర్డ్ టు టేక్ ద ఇన్పుట్ ఆఫ్ ద టైప్ యాక్షన్ కేటగిరీ డేటా. సో అంటే మనం పంపించిన డేటా, ఫర్ ఎగ్జాంపుల్ పీడిఎఫ్ పంపించామనుకోండి, పీడిఎఫ్ దేంట్లో ఓపెన్ అవుతుంది, బ్రౌజర్లో అన్నా ఓపెన్ అవుతుంది, లేకపోతే ఆర్కోబెట్ రైడర్లో అన్నా ఓపెన్ అవుతుంది. సో అలాంటిది ఏమన్నా మన సిస్టంలో ఇన్స్టాల్ అయి ఉందా అన్నది సిస్టమ్ అనేది చూజ్ చేసుకుంటుంది. సో వన్ ఆఫ్ ద యాప్స్, అందులో రెండిట్లో ఏదో ఒక యాప్ ఉంటే ఆ ఒక యాప్ ద్వారా ఓపెన్ అవుతుంది, లేదంటే రెండిట్లో ఏంటి చూజ్ చేసుకోమని నిన్ను అడుగుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. an intent filter declares defines some rules or attributes capabilities of its parent components, activity, service, broadcast receiver, what activity or service or broadcast receiver can do అండ్ వాట్ టైప్స్ కెన్ హ్యాండిల్. సో అందులో ఆ యాక్టివిటీ కానీ, బ్రాడ్కాస్ట్ రిసీవర్ కానీ, సర్వీస్ కానీ ఏది ఏ విధంగా చేయాలి, అదేవిధంగా ఎలాంటి టైప్స్ని అది హ్యాండిల్ చేయాలన్నది అందులో ఉంటుంది. దాని సింటెక్స్ చూడండి, కింద ఇచ్చాడు ఇంటెంట్ ఫిల్టర్ యొక్క సింటెక్స్. ఆండ్రాయిడ్ ఐకాన్ డ్రాబుల్ రిసోర్స్, ఆండ్రాయిడ్ లేబుల్స్ స్ట్రింగ్ రిసోర్స్, ఆండ్రాయిడ్ ప్రయారిటీ ఇంటిజర్, యాక్షన్ కేటగిరీ డేటా ఇంటెంట్ ఫిల్టర్. సో దాని మేనిఫెస్ట్ ఫైల్లో ఏ విధంగా ఇంక్లూడ్ చేస్తామంటే ఈ విధంగా ఇంక్లూడ్ చేస్తాం. సో మేనిఫెస్ట్, అప్లికేషను, యాక్టివిటీ ఆర్ సర్వీసు ఆర్ రిసీవరు, సో ఇంటెంట్ ఫిల్టరు, యాక్షను, కేటగిరీ, అందులో డేటా. సో డేటాలో మళ్ళీ
మనకు కావాల్సిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అందులో రాసి ఇంటెంట్ ఫిల్టర్ని క్లోజ్ చేసి అప్లికేషన్ క్లోజ్ చేసి మేనిఫెస్ట్ ఫైల్ని మనం క్లోజ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో అందులో యాక్షన్ కేటగిరీ డేటా అని మనం మాట్లాడుకుంటున్నాం కదా, వాటి గురించి కొంచెం క్షుణ్ణంగా చూడండి. ద ఇంటెంట్ ఫిల్టర్ కన్సిస్ట్ ఆఫ్ వన్ ఆర్ మోర్ యాక్షన్ కేటగిరీ డేటా ఎలిమెంట్స్. ఈచ్ ఎలిమెంట్ సర్వ్స్ యాజ్ ఎ స్పెసిఫిక్ పర్పస్. ఓకే, సో ఇంటెంట్ ఫిల్టర్స్లో ఒకటి కానీ అంతకంటే ఎక్కువ కానీ ఈ యాక్షన్ అండ్ కేటగిరీ డేటా ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి. సో అవి ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం యూజ్ చేస్తాం అనమాట. సో ఇక్కడ యాక్షన్ అంటే ఏంటో చూడండి. డిస్క్రైబ్స్ ద యాక్షన్ దట్ ద కాంపోనెంట్ కెన్ పెర్ఫామ్. సో ఆ కాంపోనెంట్ ఏ యాక్షన్ అయితే పెర్ఫామ్ చేయాలనుకుంటుందో ఆ యాక్షన్ని పెర్ఫామ్ చేయనివ్వడానికి మనం ఇక్కడ యాక్షన్ అనేది రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, an activity may have an intent filter with the action android.intent.action.view indicating that it can handle view intents to display specific data. సో అక్కడ రాసిన యాక్షన్ కంటెంట్ ఉంది కదా, android.intent.action.view, ఇది ఏమి ఇండికేట్ చేస్తుందంటే ఒక స్పెసిఫిక్ డేటాని వ్యూ చేయడానికి ఉపయోగపడేలాగా చేస్తుంది అనమాట. సింటెక్స్ అదేవిధంగా రాస్తారు. యాక్షన్, ఆండ్రాయిడ్ నేము, స్ట్రింగ్, సో అందులో కావాల్సిన వాల్యూ. ఓకే, ఎగ్జాంపుల్స్ ఆఫ్ కామన్ యాక్షన్స్. సో కామన్ యాక్షన్స్లో మళ్ళీ ఎగ్జాంపుల్స్ 2 రకాలు ఉన్నాయి. సో అవి ఏంట్రా అంటే యాక్షన్ వ్యూ, యాక్షన్ సెండ్. సో యాక్షన్ వ్యూ గురించి మనం మాట్లాడుకున్నాం కదా. సో ఏదన్నా ఇమేజ్ని వ్యూ చేయాలన్నా, ఒక అప్లికేషన్ వ్యూ చేయాలన్నా, లేకపోతే ఒక మ్యాప్లో అడ్రస్ అనేది దాన్ని వ్యూ చేయాలన్నా, ఈ స్టార్ట్ యాక్టివిటీ అనే ఇంటెంట్ ద్వారా ఈ యాక్షన్ వ్యూ ద్వారా ఏంటంటే వాటిని ఓపెన్ చేసి వాటిని మనం చూడగలుగుతున్నాం. సో యాక్షన్ సెండ్ అనేది ఏంటంటే ఇంటెంట్ స్టార్ట్ యాక్టివిటీ ద్వారా ఏంటంటే నీ దగ్గర ఒక డేటా ఉంది, ఆ డేటాని వేరే యాప్ ద్వారా పంపించాలనుకుంటున్నావు. ఫర్ ఎగ్జాంపుల్ ఈమెయిల్ యాప్ కానీ లేకపోతే సోషల్ షేరింగ్ యాప్ కానీ ఏదో ఒకటి. సో దాన్ని యాక్షన్ సెండ్ అంటారు. ఇవన్నీ కూడా కామన్ ఎగ్జాంపుల్స్ ఫర్ యాక్షన్ అనమాట. సో నెక్స్ట్ వన్ ఈజ్ కేటగిరీ. సో కేటగిరీ describes the category of the component. For example, an activity may declare the android.intent.category.default category indicating that it can respond to default action for the specified డేటా టైప్. సో మనం ఇచ్చిన స్పెసిఫైడ్ డేటా టైప్కి డిఫాల్ట్ యాక్షన్ ఏదైతే ఉంటుందో, అంటే సిస్టమ్ డిఫాల్ట్ యాక్షన్ ఏదైతే ఉంటుందో అది తీసుకోమని మనం ఇక్కడ డిఫాల్ట్ అనేదాన్ని రాస్తాం అనమాట. ఓకే, సో దానికి కూడా సేమ్ యాక్షన్కి ఏ విధంగా అయితే రాస్తారో కేటగిరీకి అదే విధంగా రాస్తారు. కేటగిరీ ఆండ్రాయిడ్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు స్ట్రింగ్. సో అదేవిధంగా ఎగ్జాంపుల్స్ ఆఫ్ కామన్ కేటగిరీస్. సో కామన్ కేటగిరీస్కి ఎగ్జాంపుల్స్ చూడండి. కేటగిరీ బ్రౌజబుల్. The target activity allows itself to started by a web browser to display data referred by a link. సో ఒక లింక్ ఇచ్చారు, ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మనకి ఏమవుతుంది, అది వెబ్ బ్రౌజర్లోకి వెళ్ళి ఓపెన్ అవుతుంది. సో అది ఒక కేటగిరీ అనమాట. ఆ కేటగిరీని ఏంటంటే బ్రౌజబుల్ అని చెప్పేసి అంటారు. సో బ్రౌజబుల్ అంటే ఏంటంటే ఆ లింక్ అనేది ఎక్కడ ఓపెన్ అవ్వాలంటే వెబ్ బ్రౌజర్లో ఓపెన్ అవ్వాలి అని చెప్పేసి అర్థం అనమాట. సో ఫైనల్ వన్ ఈజ్ డేటా. So describing the data type and scheme that component can handle. For example, an activity may specify that it can handle image data type to open the display images. సో ఇక్కడ ఏంటంటే డేటా టైప్ అంటే ఏంటంటే మనం ఎటువంటి డేటాని హ్యాండిల్ చేస్తున్నాం. సో అది ఇమేజా, లేకపోతే టెక్స్టా, లేకపోతే నెంబరా, ఆ నెంబర్లో మళ్ళీ ఇంటిజరా, ఫ్లోటా, సో అనేదన్నమాట. ఓకే, ఆ డేటాని ఇది చేయడం కోసం ఈ ఇంటెంట్ ఫిల్టర్స్ అనే వాటిని బాగా యూజ్ చేస్తారనమాట. హోప్ యూ అండర్స్టూడ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.